మేడం ఎవరండి? జనాభా లెక్కలండి. అవునా, రండి సార్ కూర్చోండి. మేడం మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు మేడం? నలుగురున్నాం సార్. మీ ఇంట్లో 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు మేడం? ఎందుకు సార్? నెల పింఛన్ రాస్తున్నాను మేడం. ఎంత ఇస్తున్నారు సార్? నెలకు 4000 ఇస్తారు మేడం. ఉన్నారు సార్, రాసుకోండి పేరు. పేరు చెప్పండి మేడం. పి శ్రావణి. ఎవరు మేడం? నేనే సార్. మీ ఎవరు మేడం? నేనే సార్. మేడం మరి మీ బ్లాక్ గా ఉంది కదా మేడం? అది నిన్ననే డై చేశాను సార్, మీరు రాయండి సార్. మరి బాడీ ఎంత స్టిఫ్ గా ఉంది మీది? మొన్ననే జిమ్ లో జాయిన్ అయ్యాను, మీరు రాయండి సార్. మరి ఈ పిల్లలు ఎవరు మేడం? చిన్న చిన్న పిల్లలు. వీళ్ళు మా పిల్లలే సార్. మీ పిల్లల? అవును సార్, అంటే పెళ్ళైన 30 ఏళ్ళ తర్వాత పుట్టారు. మీరు రాసుకోండి సార్, మళ్ళీ 4,000 మిస్ అయిపోతుంది. అయినా మనకెందుకు లేవంతా చెప్పింది అంతేగా. సరే మేడం, ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఉన్నారు మేడం? వాళ్ళకి ఏమైనా స్కీమ్ ఉందా సార్? అవును మేడం, నెల వచ్చేసి 5,000 మనీ ఇస్తారు. మళ్ళీ దాని తర్వాత వచ్చేసి బిడ్డ పుట్టిన తర్వాత 2 ఎకరాల పొలం రాయిస్తారు. మనీ ఇస్తారు. మళ్ళీ దాని తర్వాత వచ్చేసి బిడ్డ పుట్టిన తర్వాత 2 ఎకరాల పొలం రాయిస్తారు మేడం. బిడ్డ అవునా? సరే ఇప్పుడే ఉన్నాను సార్, వస్తాను. సార్ ఆ పేజీ చింపేసి ఇంకో పేజీ రాసుకోండి సార్. ఎందుకు మేడం? సార్ మీరు చెప్పింది రాయండి సార్, ఆ పేజీ చింపేసి ఇంకో పేజీలో రాయండి సార్. చెప్పండి మేడం, ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరు ఉన్నారు? పి శ్రావణి. శ్రావణి ఎవరు మేడం? నేనే సార్. మీరా? నేనే సార్. మీరా? ఇంతకుముందు ముసలి ఎవరంటే మీ పేరే చెప్పినారు, మళ్ళీ మీ పేరే చెప్తున్నారు. ఊరికే తమాషకి చెప్పినాను సార్, ఇప్పుడు రాసుకోండి సార్. తమాషా చెప్పినారా? తమాషా చెప్పేదాన్ని నేను మీ చుట్టాను సార్. కోపడతాను సార్, రాసుకోండి సార్. ఉద్యోగం వద్దు, డబ్బుల కోసం మనిషి ఎంతకైనా చేయలేకపోతాడు. నీకోసం ఈ ఉద్యోగం